తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక నా ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి ఎన్నిక అనేది కొనసాగింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 3,355 మంది ఓటర్లుగా ఉన్నారు. దానిలో దాదాపుగా ఇప్పటి వరకు 43% వరకే పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే 2 ప్యానల్స్ మధ్య భారీ పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రోగ్రెసివ్ ప్యానల్, మన ప్యానల్ 2 ప్యానెల్లో కూడా పోటాపోటీని ప్రచారం చేశాయి. మొత్తం మీద అయితే పోలింగ్ అంటే మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా కొద్దిసేపట్లో మొదలయ్యే అవకాశం ఉంది. తుది తీర్పు 6 గంటల తర్వాత తీర్పు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే మన ప్యానల్ కి సంబంధించి చిన్న ప్రొడ్యూసర్లు అంతా కలిసి కూడా ఏకమై మన ప్యానల్ అని పోటీ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే మెయిన్ గా వీళ్ళకి మన ప్యానల్ కి సంబంధించి థియేటర్లు, చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వట్లేదు, లేదంటే సినిమా థియేటర్కి వెళ్ళినటువంటి వాళ్ళకి టికెట్స్ హై రేట్ లో ఉండటం వల్ల చిన్న సినిమాకి రావట్లేదు, లేదా స్నాక్స్ రేట్లు, డిజిటల్ ఛార్జెస్, ఇవి మెయిన్ గా చిన్న సినిమాలు అనేసరికి దీనికి డిజిటల్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మెయిన్ ప్రధాన ఎజెండాగా మన దీనికి సంబంధించి కూడా ప్యానల్ కి సంబంధించి చెప్తుంది. ప్రోగ్రెసివ్ ప్యానల్ కి సంబంధించి కూడా వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే, మెయిన్ గా చూసుకుంటే దీనిలో అల్లు అరవింద్, లేదంటే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు కావచ్చు, లేదంటే సురేష్ బాబు, అల్లు అరవింద్, వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ప్రోగ్రెస్ ప్యానల్ కి సపోర్ట్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి ఇప్పుడు 2 బిల్డింగ్లు ఉన్నాం, ఆ బిల్డింగ్ ని మనం కొత్తగా ఓన్ గా ఒకటి కట్టుకోవాలి, ఏదైతే మీకు థియేటర్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈ ప్యానల్ వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే మరి 6 గంటల వరకు తెలిసే అవకాశం ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.